ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాను, పాలమూరు బిడ్డవు కదా, మరి పాలమూరు రేపు భవిష్యత్తులో ఏమవుతుందో ఒకసారి రివ్యూ చేయండి మీరు. మేము చెప్పింది వాస్తవం కదా, ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచడానికి కర్ణాటక ప్రభుత్వం 1,00,000 కోట్లు శాంక్షన్ అయిందా లేదా, ల్యాండ్ ఎక్విజిషన్ ప్రారంభించిందా చూడండి. అడ్డుకోవాల్సిన అవసరం ఉంది ఈ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం ఒకవేళ అడ్డుకోకపోతే పాలమూరు జిల్లా శాశ్వతంగా కరువు కాటకలు చిక్కుపోతుంది, మళ్ళీ వలసల బతుకులు స్టార్ట్ అవుతుంది. దయచేసి ఖచ్చితంగా మేము చెప్తా ఉన్నాం, అడ్డుకోవాలి ప్రభుత్వం. మూడవ అంశం, ఇవాళనే గతంలోనే ఒక కండిషన్ మీద ప్రాజెక్టు కంప్లీట్ అయిపోయింది. పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కమిటీ కూడా అప్రూవల్ అయింది. ఫార్మల్గా మినిస్టర్ సంతకం కావాలంతే. కానీ దాన్ని కోర్టు కేసు మీద నానుస్తూ ఈ ప్రభుత్వం మారగానే మళ్ళీ డిపిఆర్లు వాపసు పంపించి మళ్ళీ ప్రపోజల్ పంపాలని చెప్పి తేవడం జరిగింది. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా అన్ని ప్రాజెక్టులతో పాటు మన పాలమూరు ప్రాజెక్టు పైన కూడా క్లియరెన్స్ ఇచ్చింది, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఇచ్చింది. దయచేసి వెంటనే ఫార్మల్గా అయిపోయే పనిది వెంటనే తీసుకొచ్చి మరి ఆ 10% టెండర్లు కంప్లీట్ చేయాలి. పిలిచిన టెండర్లు క్యాన్సిల్ చేసిండ్రు. 90% ప్రాజెక్టు పనులు కంప్లీట్ అయ్యి కేవలం 10% కాలువల టెండర్లు పిలిచినా క్యాన్సిల్ చేసిండ్రు. మరి 3 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటివరకు టెండర్లు పిలవలేదు. ఒకవేళ టెండర్లు పిలిచి ఆ 2.5 కిలోమీటర్ల కాలువను కంప్లీట్ చేసింటే ఈరోజు 50 టీఎంసీల నీళ్లు పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు ద్వారా నార్లాపూరు, ఏదుల, ఒట్టెం, కరివెన వరకు అన్ని రిజర్వాయర్ కూడా ఫుల్ చేసుకునే వాళ్ళం. అనాలోచిత చర్య వల్ల, ఇగోల వల్ల కేసీఆర్ గారి పేరు వస్తుందని చెప్పి 3 ఏళ్ళైనా 3 కిలోమీటర్లు కంప్లీట్ అయినందుకు ఇలా రేపు వరద వచ్చినా కూడా ఆ రిజర్వాయర్లు నింపుకోలేటువంటి పరిస్థితి ఉంది. ఇలా కనుక దయచేసి 6 నెలల్లో ఈ ప్రభుత్వం కంప్లీట్ చేస్తున్నది. వెంటనే 6 నెలల్లో కంప్లీట్ చేసి 10% కంప్లీట్ అయినటువంటి మిగిలిపోయినటువంటి కాలువలను టోటల్గా కంప్లీట్ చేయాలని చెప్పి మరి ఇరిగేషన్ మంత్రి గారు మహబూబ్నగర్ జిల్లాలో తాగునీటికి మాత్రం ఉపయోగించాలి, సాగునీటికి నీళ్ళు వదలొద్దు, నింపొద్దు, వరి పంట వేసుకోవద్దు అని చెప్పి క్యాబినెట్ ఆమోదం కావాలి అని రకరకాలుగా అడుగుతున్నారు, చెప్తున్నారు అని చెప్పి కాంగ్రెస్ ఎమ్మెల్యేలే చెప్తున్నారు కొంతమంది. మరి కిందనేమో నాట్లు వేస్తున్నారు ఆంధ్రలో. తెలంగాణలో ఎండబెట్టాలంటే పైనుంచి నీళ్ళు పోతున్నప్పుడు మేము ఎండిపోవాలి, వాళ్ళు బాగుపడాలన్నా, మేము మంచిగా ఉండాలి, వాళ్ళు మంచిగా ఉండాలని కోరుకున్నాం మేము. కానీ మేము మంచిగా ఉండొద్దని వాళ్ళు కోరుకుంటా ఉన్నారు. దయచేసి ఇరిగేషన్ మంత్రి గారు మా జిల్లాలో పర్యటించి వెంటనే అన్ని రిజర్వాయర్లు నింపాలి. లేనట్లయితే ఖచ్చితంగా మేము అందరం కూడా ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని వదిలిపెట్టాం. రేపు భవిష్యత్తులో చేన్లు ఎండిపోయినా, తాగునీటికి ఇబ్బంది అయినా, రేపు ఏదైనా కూడా ఈ ప్రభుత్వాందే బాధ్యత వహించాల్సి వస్తుంది. అక్కడ ఆల్మట్టి ల్యాండ్ అక్విజిషన్ ఆపకుంటే భవిష్యత్తులో చాలా ప్రమాదాలు పడతాం కనుక దానికి కూడా ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుంది. ఇమ్మీడియట్గా కర్ణాటక ప్రాంతంలో ముఖ్యమంత్రితో చర్చించి రేపు మాపు కలుస్తామని కూడా పేపర్లు వస్తుంది కనుక వెంటనే ప్రధానమైనటువంటి ఎజెండా ఆల్మట్టి ఎత్తు పెంచడానికి చేసేటువంటి ల్యాండ్ అక్విజిషన్ ఇమ్మీడియట్గా ఆపి బ్యాలెన్స్ రిజర్వాయర్గా మీరు వాడుకొని వరద వచ్చినప్పుడు కానీ గేట్లు ఎట్టి పరిస్థితుల్లో పెట్టనీయకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. ఇప్పటికే భీమా దగ్గర, గూడూరు దగ్గర రబ్బర్ హైడ్రాలిక్ గేట్లు పెట్టినందుకు కిందికి ఒక చుక్క నీళ్ళు కూడా వస్తారు, మనం చూసి వచ్చినాం. రేపు అదే పరిస్థితి ఆల్మట్టి నుంచి కూడా సేమ్ అదే పరిస్థితి వస్తుంది. వరదలు వచ్చినా నీళ్ళు రాని పరిస్థితి వస్తుంది. కనుక అతి ప్రమాదంలో పాలమూరు జిల్లా ఉంది, చాలా ప్రమాదంలో ఉంది. ఫ్యూచర్లో ఏమైపోతుందని, రేపు ఫ్యూచర్లో వాళ్ళు కట్టిన తర్వాత మనం పోయి చూడాలని కూడా చూడనియరు. మహారాష్ట్రలో గతంలో చూసినాం, మనం చూడడానికి పోతే లాఠీ చార్జ్ చేసి కొట్టి పంపించారు. రేపు గేట్లు పెట్టిన తర్వాత ఏం చేయలేం, వాళ్ళ ఇంటికి కూడా వీకలేం, గొడవ చేయని కూడా ఏం రాదు. అక్కడ అంత అయిపోయిన తర్వాత చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్లయితుంది. కనుక ఇప్పుడే వాళ్ళని, మీ ప్రభుత్వం ఉంది కనుక వాళ్ళని కట్టడి చేయాలని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాను.